ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బండి భగీరథ్ కేసులో సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో ఏ క్షణమైనా బండి భగీరథ్ ను పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు పేట్ బషీరాబాద్ పిఎస్ ఎదుట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అరెస్టు చేయకుండా రక్షణ భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి నిన్న వాదనలు వినిపించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే బండి భగీరథ్ ను పోలీసుల ముందు లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అటువైపు కూడా ఎవరు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించినట్లు సమాచారం అందుతోంది. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బండి భగీరథ్ కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఢిల్లీలో, హైదరాబాద్ లో, కరీంనగర్ లో ఎక్కడ తలదాచుకున్నాడు ఈ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అంటూ మాత్రం పోలీసులు తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. అతనికి ఇప్పుడే పోలీసుల ముందు లొంగిపోబోతా ఉన్నాడు, పోలీసులు అరెస్ట్ చేశారని ఒక ప్రచారం కూడా సాగుతా ఉంది. కానీ పోలీసులు అధికారికంగా బండి భగీరథ్ ఇంకా మా అదుపులో లేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే పోక్సో కేసులో అతన్ని విచారించాల్సి ఉంటుంది, అతని దగ్గర నుంచి వివరాలను కూడా సేకరించాల్సి ఉంటుంది. బాధితురాలు 4 సార్లు తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు వివిధ చోట్ల అంటూ కూడా పర్టికులర్ ఆ ప్లేసెస్ ని కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేస్తుంది. కాబట్టి పోలీసులు ఒకవేళ అన్అఫీషియల్ గా భగీరథ్ ని అదుపులోకి తీసుకున్నా తనను విచారించి తనను వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అధికారికంగా విచారణ పూర్తయిన తర్వాత ఈ అరెస్ట్ ని అఫీషియల్ గా చూపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైనటువంటి కేసు ఇటు ప్రభుత్వం పైన, పోలీసుల పైన ఒత్తిడి పెరుగుతా ఉంది. ఈ కేసుకు సంబంధించి భగీరథ్ ని తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒక హైఫై ప్రొఫైల్ ఉన్నటువంటి పొలిటీషియన్ నాయకుడి కొడుకు కాబట్టి భగీరథ్ ని ఈ కేసులో తప్పించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారని ఒక విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి నేను హైకోర్టు కూడా అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వలేదు. భగీరథ్ ని ఏ క్షణంలోనైనా అధికారికంగా పోలీసులు అరెస్ట్ చేశామని ధృవీకరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అతన్ని అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం అయితే సాగుతా ఉంది. దీనిపైన పోలీసులు అఫీషియల్ గా నోటు ద్వారా గానీ, ప్రెస్ ద్వారా గానీ, లేదా అఫీషియల్ గా మీడియా సమావేశం ద్వారా ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంది, ఇంకా ధృవీకరించాల్సి ఉంది. భగీరథ్ ఈ కేసు నమోదైనప్పటి నుంచి అతను కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో హనీ ట్రాప్ అంటూ తిరిగి బాధితురాలి కుటుంబం పైన తిరిగి ఒక కౌంటర్ కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి అతను అందుబాటులో లేడు. ఈ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత జ్యోతినగర్, కరీంనగర్ లో ఉన్నటువంటి తన మేనమామ ఇంటికి చివరిగా వెళ్లాడు. ఫోన్ అక్కడే స్విచ్ ఆఫ్ అయింది. సిగ్నల్ లొకేషన్ ట్రాక్ చేసినప్పుడు బండి భగీరథ్ మేనమామ ఇంట్లోనే ఉన్నాడు అనేది కూడా పోలీసులు గుర్తించి చివరిగా మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు భగీరథ్ ఇక్కడికి రాలే అన్న ఒక విషయాన్ని కూడా వారి కుటుంబ సభ్యులు తెలియజేయడము, తన మేనమామతో కలిపి భగీరథ్ కి నోటీసులు అందజేశారు. ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాలని. కానీ ఇద్దరు కూడా ఇప్పటి వరకు హాజరవ్వలేదు. కాబట్టి 4 స్పెషల్ టీమ్స్ భగీరథ్ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాయి. అతన్ని అదుపులోకి తీసుకున్నారు, అతను లొంగిపోయాడని ఒక ప్రచారం కూడా సాగుతా ఉంది. దీనిపైన పోలీసులు అఫీషియల్ గా క్లారిటీ తెలియజేయాల్సి ఉంది. ఒక పక్క మహిళా సంఘాలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడానికి ఇంత టైం తీసుకుంటారా? ఇంత టైం ఒకవేళ అతనికి ఇచ్చినట్టయితే అతను భారతదేశం దాటి విదేశాలకు కూడా వెళ్లిపోయేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు? బండి కొరకనే కారణంతో కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ విమర్శలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి భగీరథ్ కొడుకు కోసం మాత్రం 4 స్పెషల్ టీమ్స్ తీవ్రంగా గాలిస్తా ఉన్నాయి. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అతను అందుబాటులో లేకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఎవరితో టచ్ లో లేకుండా, ఎవరితో ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా టీవీలలో వచ్చేటువంటి వార్తలను బట్టి అతను మూమెంట్ అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఏ క్షణంలోనైనా భగీరథ్ పోలీసులు అరెస్ట్ చేసి అఫీషియల్ గా మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే రవితేజ, అంటే ఇప్పటికే బండి భగీరథ్ కి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే దేశం విడిచి వెళ్లిపోకుండా పోలీసులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏంటంటే ఇప్పుడు లొంగిపోయే అవకాశం ఉన్నాయి. ఈ రోజు తాజాగా బండి భగీరథ్ కు పేట్ బషీరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లకు ఈ వ్యక్తి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు, ఇతను ఎక్కడ కనిపించినా ఇమిగ్రేషన్ అధికారులు లేదా పోలీస్ అధికారులు తమకు సమాచారం అందజేయాలి, పేట్ బషీరాబాద్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అంటూ కూడా ఈ నోటీసులో ఈ విషయాన్ని పేర్కొంటూ తిరిగి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది.
అతను ఒకవేళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేసిన, వేరే ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఇమిగ్రేషన్ అధికారులు, స్థానికంగా సిఆర్పిఎఫ్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి అవుట్ పోస్ట్ అధికారులు భగీరథ్ అతన్ని అక్కడే పట్టుకొని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు బండి భగీరథ్ ఈ కేసులో వాంటెడ్ గా ఉన్నాడు. అతని పైన పోక్సో కేసు నమోదయ్యింది. అతను ఎక్కడ కనిపించినా సమాచారం అందజేయండి అంటూ మాత్రం ఈ లుకౌట్ నోటీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో సహా దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లకు ఆ నోటీసులు అందజేయడం కూడా జరిగింది. భగీరథ్ కూడా ఈ సమాచారాన్ని పోలీసులు చేరవేశారు. లుకౌట్ నోటీసులు ఉండగా అతను హైదరాబాద్ వీడి వెళ్లకుండా అవకాశం ఉండదు. ఒకవేళ ఆల్రెడీ వీడి వెళ్తే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినా కూడా అతన్ని ఈజీగా పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అతని పాస్పోర్ట్ ని సేకరించినటువంటి పోలీసులు ఆ పాస్పోర్ట్ పైనే లుకౌట్ నోటీసులు ఇతను వాంటెడ్ ఉన్నాడు ఈ కేసులో అంటూ కూడా తెలియజేయడం కోసం పేట బషీరాబాద్ పోలీసులు ఆ లుకౌట్ నోటీసులు ఎయిర్పోర్ట్ అథారిటీస్ కి అందజేసినట్టుగా తెలుస్తుంది. అతను హైదరాబాద్ దాటి ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఎక్కడైనా వెళ్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఇమ్మీడియట్ గా పోలీసులు కనుగొని అతను అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే అతను ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీ నుంచి విదేశాలకు వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం విడిచి వెళ్లకుండా పేట బషీరాబాద్ పోలీసులు ఇమిగ్రేషన్ అధికారులకు ఈ లుకౌట్ నోటీసులో ఉన్నటువంటి వ్యక్తిని ఏ పరిస్థితిలో కూడా ఎంట్రీ ఇవ్వకూడదు. ఒకవేళ అతను వచ్చినటువంటి వెంటనే తమకు సమాచారం ఇచ్చి అతను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది అనే ఒక విషయాన్ని కూడా నోటీస్ లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. అటు హైకోర్టులో కూడా అతను అనుకూలమైనటువంటి తీర్పు రాలేదు. ఒక పక్క పోలీసులు 4 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దీనిపైన ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. ఇక లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కాబట్టి అతను ఏ క్షణంలోనైనా పోలీసులు కనుగొని పట్టుకొని అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అయితే రవితేజ, పోలీసులు 4 బృందాలుగా విడిపోయి ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్ లో సెర్చింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే లొంగిపోకపోతే పోలీసులు ఎటువంటి విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? భగీరథ్ కోసం 4 స్పెషల్ టీమ్స్ ఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్ లో వెతుకుతా ఉన్నారు. అతను మొబైల్ ఫోన్ ని విడిచి వేరే మొబైల్ ని ఆపరేట్ చేసి వాట్సాప్ కాల్ ద్వారానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా ఉన్నాడు. ఇట్లా లీగల్ టీమ్ తో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, తన స్నేహితులతో కానీ లిమిటెడ్ గా ఎవరితో మాట్లాడాలి, ఏ సందర్భంతో మాట్లాడాలి అనే ఒక పర్సనల్ సబ్జెక్ట్స్ మాత్రమే తను మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. బండి భగీరథ్ మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ ఉంది. అతను చివరిగా తన మేనమామ ఇంట్లో ఆ మొబైల్ ని వదిలి వెళ్లడంతో మేనమామకు సైతం నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ 4 స్పెషల్ టీమ్స్ ఎక్కడెక్కడ మూవ్మెంట్ జరుగుతుంది అనేది కూడా ప్రత్యేకంగా వాళ్ళ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. అతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామన్న ఒక ప్రచారం కూడా సాగుతా ఉంది. దీనిపైన పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటికే 4 స్పెషల్ టీమ్స్ నిన్న కోర్టు అమ్మాయి మైనర్ లైంగిక వేధింపులు జరిగాయి 4 చోట్ల అంటూ కూడా స్పెసిఫిక్ రీజన్స్ అన్నిటిని కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. కోర్టు దృష్టికి కూడా తీసుకొని వచ్చారు. కాబట్టి ఆ 4 ప్రాంతాల్లో ఎవిడెన్స్ కూడా ఇప్పటికీ సేకరించడం జరిగింది. బాధితురాల యొక్క స్టేట్మెంట్ మరోసారి పోలీసులు రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలోనే రికార్డ్ చేసినప్పుడు మల్టిపుల్ టైమ్స్ భగీరథ్ అనే వ్యక్తి బలవంతంగా మద్యం సేవించి తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది 161 కింద. కాబట్టి ఈ విషయాన్ని కోర్టులో కూడా తెలియజేశారు. కాబట్టి భగీరథ్ ఎక్కడున్నాడు అనే దానిపై మాత్రం పోలీసులు 4 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. అంటే ఒకవేళ భగీరథ్ లొంగిపోకపోతే న్యాయస్థానం కూడా ఇప్పటికే 2 సార్లు మందలించే పరిస్థితి అనిపించింది. ఒకవేళ న్యాయస్థానం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? న్యాయస్థానంలో కేవలం మధ్యంతర ఉత్తర్వులు, యాంటిసిపేటరీ బెయిల్ పైన మాత్రమే కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నిన్న 2 గంటల పాటు భగీరథ్ విషయంలో ఇటు నిరంజన్ రెడ్డి, అటు ప్రభుత్వం తరఫున నాగేశ్వరరావు 2 వైపుల వాదనలు విన్న తర్వాత ఈ ప్రస్తుత సిచ్యువేషన్ లో భగీరథ్ కి ఎలాంటి ఇంటర్మ్ బెయిల్ ఇవ్వట్లేదు. యాంటిసిపేటరీ బెయిల్ రోజే దీనిపైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటాము. ఇప్పటికే అనేక ప్రచారం సాగుతా ఉంది. దీని అన్నిటిపై కూడా కోర్టులో నిన్న స్పష్టమైనటువంటి వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కోర్టులో బండి భగీరథ్ ని అరెస్ట్ చేయండి అని కానీ చేయకండి అని మాత్రం ఈ సబ్జెక్ట్ రాలేదు. కాబట్టి పోలీసుల నిర్ణయాన్ని బట్టే ఇప్పుడు పోలీసులు తీసుకునేటువంటి ఫైనల్ డిసిజన్ ని బట్టే భగీరథ్ ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి డెఫినెట్ గా భగీరథ్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. పోక్సో కేసులో నిందితుడు అతని పైన పెట్టినటువంటి సెక్షన్స్ ప్రకారంగా 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి సెక్షన్స్ అతని పైన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి భగీరథ్
ఎక్కడ దొరికినా అతన్ని తీసుకొచ్చి మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అతను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.